భూకంపాలు. గత కొంతకాలంగా వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భూకంపాలు సంభవించి ఆందోళన కలిగిస్తాయి. తాజాగా దాయాది దేశంలో వరుస భూకంపాలు సంచలనంగా మారాయి. మూలిగి నక్కపై తాటకాయ పడటం అంటే ఇదేనేమో. ఏరి కోరి భారత్ తో పెట్టుకొని తలపట్టుకున్న పాకిస్తాన్ ను ప్రకృతి కూడా క్షమించడం లేదు. పాకిస్తాన్ లో తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ మే 30న మధ్యాహ్నం సమయంలో భూకంపం ఏర్పడింది. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప కేంద్రం భూమి నుంచి 180 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిసింది. పాకిస్తాన్ లో మే 30న మధ్యాహ్నం 1:37 సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప తీవ్రత భూమికి 180 కిలోమీటర్ల లోతులో ఉందని వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మే 29న గురువారం కూడా పాకిస్తాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్క మే నెలలోనే దాదాపు 7 సార్లు పాకిస్తాన్ లో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. మే 30, 29, 24 తేదీల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. అంతకు ముందు మే 12న పంజాబ్ ప్రావిన్స్ లోని సైఫలాబాద్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.2గా ఉంది. 111 కిలోమీటర్ల లోతులో భూకంపం తీవ్రత ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక మే 10న కూడా పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇలా ఒకే నెలలో 7 సార్లు భారీ భూకంపాలు పాకిస్తాన్ లో సంభవించాయి. ప్రపంచంలోనే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటని నిపుణులు వెల్లడించారు. పాకిస్తాన్ దేశం భౌగోళికంగా యురేషియా, భారత్ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉందని, దీని కారణంగా సింధ్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూకంపాలు. గత కొంతకాలంగా వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భూకంపాలు సంభవించి ఆందోళన కలిగిస్తాయి. తాజాగా దాయాది దేశంలో వరుస భూకంపాలు సంచలనంగా మారాయి. మూలిగి నక్కపై తాటకాయ పడటం అంటే ఇదేనేమో. ఏరి కోరి భారత్ తో పెట్టుకొని తలపట్టుకున్న పాకిస్తాన్ ను ప్రకృతి కూడా క్షమించడం లేదు. పాకిస్తాన్ లో తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ మే 30న మధ్యాహ్నం సమయంలో భూకంపం ఏర్పడింది. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప కేంద్రం భూమి నుంచి 180 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిసింది. పాకిస్తాన్ లో మే 30న మధ్యాహ్నం 1:37 సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప తీవ్రత భూమికి 180 కిలోమీటర్ల లోతులో ఉందని వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మే 29న గురువారం కూడా పాకిస్తాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్క మే నెలలోనే దాదాపు 7 సార్లు పాకిస్తాన్ లో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. మే 30, 29, 24 తేదీల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. అంతకు ముందు మే 12న పంజాబ్ ప్రావిన్స్ లోని సైఫలాబాద్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.2గా ఉంది. 111 కిలోమీటర్ల లోతులో భూకంపం తీవ్రత ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక మే 10న కూడా పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇలా ఒకే నెలలో 7 సార్లు భారీ భూకంపాలు పాకిస్తాన్ లో సంభవించాయి. ప్రపంచంలోనే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటని నిపుణులు వెల్లడించారు. పాకిస్తాన్ దేశం భౌగోళికంగా యురేషియా, భారత్ టెక్టోనిక్
ప్లేట్స్ మధ్యలో ఉందని, దీని కారణంగా సింధ్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూకంపాలు గత కొంతకాలంగా వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భూకంపాలు సంభవించి ఆందోళన కలిగిస్తాయి. తాజాగా దాయాది దేశంలో వరుస భూకంపాలు సంచలనంగా మారాయి. మూలిగి నక్కపై తాటకాయ పడటం అంటే ఇదేనేమో. ఏరి కోరి భారత్ తో పెట్టుకొని తలపట్టుకున్న పాకిస్తాన్ ను ప్రకృతి కూడా క్షమించడం లేదు. పాకిస్తాన్ లో తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ మే 30న మధ్యాహ్నం సమయంలో భూకంపం ఏర్పడింది. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప కేంద్రం భూమి నుంచి 180 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిసింది. పాకిస్తాన్ లో మే 30న మధ్యాహ్నం 1:37 సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సిస్టమ్ తెలిపింది. భూకంప తీవ్రత భూమికి 180 కిలోమీటర్ల లోతులో ఉందని వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మే 29న గురువారం కూడా పాకిస్తాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్క మే నెలలోనే దాదాపు 7 సార్లు పాకిస్తాన్ లో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. మే 30, 29, 24 తేదీల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. అంతకు ముందు మే 12న పంజాబ్ ప్రావిన్స్ లోని సైఫలాబాద్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.2గా ఉంది. 111 కిలోమీటర్ల లోతులో భూకంపం తీవ్రత ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక మే 10న కూడా పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇలా ఒకే నెలలో 7 సార్లు భారీ భూకంపాలు పాకిస్తాన్ లో సంభవించాయి. ప్రపంచంలోనే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటని నిపుణులు వెల్లడించారు. పాకిస్తాన్ దేశం భౌగోళికంగా యురేషియా, భారత్ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉందని, దీని కారణంగా సింధ్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.